హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మా బేబీకి యూజ్ చేసే మెడిసిన్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించే ప్రతి మెడిసిన్ కూడా డాక్టర్ మా బేబీకి సజెస్ట్ చేసి ఇచ్చిన మెడిసినే. సొంతంగా అయితే ఏ మెడిసిన్ నేను యూజ్ చేయలేదు. చిన్న పిల్లలకి మనం ఏ మెడిసిన్ కూడా సొంతంగా యూజ్ చేయొద్దు. కంపల్సరీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్ తీసుకొని మెడిసిన్స్ యూజ్ చేయాలి. మెడిసిన్స్ గురించి చెప్పే ముందు మీరు ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి నేను మా బేబీకి యూజ్ చేసే మెడికల్ కిట్. సో అన్ని మెడిసిన్స్ కూడా, ఎమర్జెన్సీ ఉండే మెడిసిన్స్ అన్నీ కూడా ఇలా నేను ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. అన్నీ ఒకే దగ్గరే ఉంటే మనకి ఈజీ ఉంటుంది కదా. ఇంకేంటంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసిన, జర్నీ చేసేటప్పుడు కానీ ఈ బాక్స్ నేను క్యారీ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మెడిసిన్స్ ఏం యూజ్ చేస్తానో చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ థర్మోమీటర్ అన్నమాట. ఇది ప్రతి ఒక్క మదర్ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కానీ, లేకపోతే బేబీకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మదర్ ప్రతి ఒక్క అవర్కి టెంపరేచర్ చెక్ చేస్తూ ఉండాలి. సో అందుకే మన మెడికల్ కిట్లో కంపల్సరీ థర్మోమీటర్ అనేది ఉండాలి. ఒకవేళ టెంపరేచర్ కనుక 100 క్రాస్ అయిందంటే కంపల్సరీ మనం లేట్ చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట. నేనైతే డెలివరీ అయిన వెంటనే ఇది కొనేసాను. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి బేబీ రబ్ విక్స్. ఇదేంటంటే స్పెషల్లీ బేబీ కోసమే తయారు చేసింది అనమాట, బేబీ రబ్ విక్స్. ఇదేంటంటే పిల్లలకి కోల్డ్ చేసినప్పుడు వాళ్ళ నోస్కి, అలాగే నెక్కి, కాళ్ళకి, చేతులకి రాస్తే వాళ్ళకి టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో ఇది కూడా మీ దగ్గర కంపల్సరీ ఉండాలన్నమాట. మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో శానిటైజర్ని క్యారీ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. నేను మా బేబీకి ఈ హిమాలయ శానిటైజరే యూజ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో కెమికల్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి. చిన్నపిల్లలకి మనం మోస్ట్లీ హ్యాండ్స్ సోప్తోనే వాష్ చేయాలి. లేదు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే నేను ఈ శానిటైజర్ అనేది యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నాజల్ డ్రాప్స్. దీని గురించి ప్రతి మదర్కి ఐడియా ఉంటుంది. బేబీకి కోల్డ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ నోస్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఇది మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఒక 2 డ్రాప్స్ వేస్తే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక 3 to 5 days యూజ్ చేయొచ్చు. ఒకవేళ పిల్లలకి కోల్డ్ తగ్గకపోతే, అంతకు మించి అయితే యూజ్ చేయొద్దు. ఇంకా 5 days తర్వాత కూడా తగ్గట్లేదు అంటే మనము డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఒకసారి మా బేబీకి 1 week అయినా కానీ కోల్డ్ తగ్గకపోతే డాక్టర్ మాకు ఈ మెడిసిన్ సజెస్ట్ చేశారు. ఇది కూడా నాజల్ డ్రాప్సే. ఇది కూడా బ్లాక్ నోస్ నుంచి రిలీఫ్ చేస్తుంది. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మనం జనరల్గా నాజల్ డ్రాప్స్ అనేది నాజల్లో వేస్తాం కదా, ఇందాక చూపించింది. ఇదేమో డైరెక్ట్గా డ్రాప్స్ అన్నమాట, నోట్లోకి వేసేసుకోవాలి 2 drops. ఈ మెడిసిన్ సెకండరీగా యూజ్ చేయాలి. ఇందా ఫస్ట్ చూపించాను కదా, నార్మల్ కోల్డ్ వస్తే మనం నాజల్ డ్రాప్స్ యూజ్ చేయొచ్చు. 1 week అయినా తగ్గకపోతే మనం ఈ మెడిసిన్ యూజ్ చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి పారాసెటమాల్. ఈ పారాసెటమాల్ కానీ లేకపోతే క్రోసిన్ కానీ జనరల్గా మనం బేబీకి ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము. నేను ప్రిస్క్రిప్షన్ అనేది ఇట్లా బాటిల్ వెనకాల రాస్తాను అనమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అని ఇలా వేస్తాను. ఇంకెన్ని ml వేయాలో బేబీ ఏజ్ని బట్టి వాళ్ళు ml ఇస్తారు. ఈ మెడిసిన్ కూడా పారాసెటమాలే, ఫీవర్ కోసమే యూజ్ చేస్తారు.
ఈ మెడిసిన్ ఏంటంటే బేబీకి హై ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తారనమాట. అంటే టెంపరేచర్ అనేది 1 or 2 degrees కన్నా ఎక్కువ ఉంటే ఈ మెడిసిన్ అనేది యూజ్ చేస్తారు. అంతకన్నా తక్కువ ఉంటే ఇందాక నేను చూపించాను కదా నార్మల్ పారాసెటమాల్ అది యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మనం చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయించినప్పుడు కొన్ని వ్యాక్సిన్స్కి ఫీవర్ వస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు నాకు డాక్టర్ ఈ మెడిసిన్ అనేది సజెస్ట్ చేశారు. ఈ మెడిసిన్ వేయటం వల్ల ఇంజెక్షన్ వేసిన ప్లేస్లో కూడా పెయిన్ తగ్గుతుంది. సో బాడీ పెయిన్, హ్యాండ్, లెగ్ అట్లా ఏ పెయిన్ ఉన్నా కానీ ఈ మెడిసిన్ ద్వారా తగ్గిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి వైస్జెన్. ఈ మెడిసిన్ ఏంటంటే బేబీకి ఆకలి అవ్వటానికి ఈ మెడిసిన్ అనేది యూజ్ చేస్తారు. మా బేబీ ఒకసారి 2 days అయినా కానీ ఏం ఫీడ్ తీసుకోకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసామన్నమాట. అప్పుడు డాక్టర్ ఈ మెడిసిన్ ఇచ్చారు, ఒక 5 days యూజ్ చేయమన్నారు. సో నేను 5 days యూజ్ చేశాను. తర్వాత మా బేబీ అనేది ఫీడ్ తీసుకోవటం బాగానే జరిగింది. నెక్స్ట్ చిన్నపిల్లలకి అప్పుడప్పుడు స్టమక్ పెయిన్తో ఏడుస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు డాక్టర్ ఈ మెడిసిన్ ఇచ్చారు గైపింగ్ పెయిన్ కోసం. సో ఈ మెడిసిన్ వేయటం వల్ల వాళ్ళకి స్టమక్ పెయిన్ అనేది తగ్గుతుంది. జనరల్గా మనము డైలీ కూడా గ్రైప్ వాటర్ ఇట్లా యూజ్ చేయొచ్చు. సో దీని మీద ప్రిస్క్రిప్షన్ కూడా ఉంటుంది, ఎన్ని మంత్స్ బేబీకి ఎంత డోసేజ్ ఇవ్వాలి అని. దాన్ని బట్టి మదర్ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఇస్తే సరిపోతుంది. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఇదే డైలీ వేయమని చెప్పేవాళ్ళు చిన్నపిల్లలకి. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ డాక్టర్స్ ఎవరు కూడా ఈ గ్రైప్ వాటర్ యూజ్ చేయమని సజెస్ట్ చేయట్లేదు. ఇంతకుముందు చూపించాను కదా, ఒకవేళ స్టమక్ పెయిన్ ఉంటే ఆ మెడిసిన్ వేయమని సజెస్ట్ చేశారనమాట. సో ఈ గ్రైప్ వాటర్ యూజ్ చేయటం చేయకపోవటం మీ ఇష్టము. దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి టీమినిక్. ఇది కోల్డ్, తుమ్ములు, స్నీజింగ్ అలాంటివి ఏదున్నా కానీ ఈ మెడిసిన్ వేయటం వల్ల మనకు తగ్గిపోతూ ఉంటుంది 3 days కంటిన్యూస్గా వేస్తే. ఇది వచ్చేసి డైపర్ ర్యాష్ రాకుండా క్రీమ్ అన్నమాట. మనం ఇది అప్లై చేస్తే బేబీకి ర్యాషెస్ అనేవి రావు. ఇక నా ఒక సజెషన్, ఇది యూస్ చేసే కన్నా మనం కోకోనట్ ఆయిల్ కూడా డైలీ వాళ్ళకి హగ్గీస్ వేసేటప్పుడు యూస్ చేస్తే చాలా మంచిది. ర్యాషెస్ అనేవి అస్సలు రావన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆయింట్మెంట్. సో చిన్నపిల్లలకి బాగా దెబ్బలు తగులుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటారు. సో అప్పుడు మనం దెబ్బ తగిలిన చోట ఇది ఆయింట్మెంట్ రాస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా నేను మా బేబీకి 6 months తర్వాత యూజ్ చేశాను. 6 months లోపలైతే ఏ మెడిసిన్ యూజ్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏదైనా మెడిసిన్ వేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోండి. తర్వాతే మనం బేబీకి మెడిసిన్ వేయాలి. సో ఇదన్నమాట నా బేబీ యొక్క ఎమర్జెన్సీ మెడికల్ కిట్. హోప్ ఈ వీడియో కొంతమంది మదర్స్కైనా యూజ్ అయిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. నేను మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.